జన్మ తేదీ 1, 10, 19, 28 అయితే మీరు సంఖ్య 1, సూర్యుడు ప్రభావంలో ఉన్నవారు. సూర్యుడు అంటే శక్తి, నాయకత్వం, ప్రతిష్ట ఇవన్నీ మీలో కనిపిస్తాయి. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను నడిపించగల సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ముందుండి పని చేయడం ఇష్టం. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారం 2 సంఖ్యకు చెందినవారు. ఈ సంఖ్యను మూన్, చంద్రుడు ప్రభావితం చేస్తాడు. అందుకే వీరి స్వభావంలో సున్నితత్వం, భావోద్వేగం ఎక్కువగా కనిపిస్తాయి. వీరికి భావోద్వేగం ఎక్కువ. చాలా సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న విషయాలకే బాధపడే అవకాశం ఉంటుంది. గొడవలు, తగాదాలు ఇష్టం ఉండదు. అందరితో కలిసిపోవాలని చూస్తారు. ఆర్ట్, మ్యూజిక్, రైటింగ్ వంటి రంగాల్లో టాలెంట్ ఉంటుంది. ఊహాశక్తి బలంగా ఉంటుంది. మంచి అర్థం చేసుకునే స్వభావం. ఇతరుల భావాలు బాగా అర్థం చేసుకుంటారు. మంచి ఫ్రెండ్స్, సపోర్టివ్ పార్ట్నర్స్ అవుతారు. నిర్ణయాలలో సందిగ్ధత. ఒక నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఎవరో గైడెన్స్ అవసరం పడుతుంది. 3, 12, 21, 30వ తేదీలో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారం 3 సంఖ్యకు చెందినవారు. ఈ సంఖ్యను జూపిటర్, గురుగ్రహం ప్రభావితం చేస్తాడు. అందుకే వీరిలో జ్ఞానం, లీడర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ బలంగా ఉంటాయి. సహజంగా నాయకత్వం వహించే స్వభావం. ఇతరులను మోటివేట్ చేయగలరు. మంచి కమ్యూనికేషన్. మాట్లాడటంలో, ఎక్స్ప్రెస్ చేయడంలో టాలెంట్. టీచింగ్, స్పీకింగ్ లో బాగా రాణిస్తారు. పాజిటివ్, ఎనర్జెటిక్. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. జీవితాన్ని ఆనందంగా చూసే దృష్టికోణం. క్రియేటివ్ మైండ్. కొత్త ఐడియాలు ఎక్కువగా వస్తాయి. ఆర్ట్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో టాలెంట్. గౌరవం, ప్రతిష్ట కోరుకునే స్వభావం. సమాజంలో గుర్తింపు కావాలని కోరుకుంటారు. 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారం 4 సంఖ్యకు చెందినవారు. ఈ సంఖ్యను సాధారణంగా రాహు ప్రభావితం చేస్తుందని అంటారు. అందుకే వీరి స్వభావంలో ప్రత్యేకమైన ఆలోచన, క్రమశిక్షణ, కొంచెం భిన్నమైన దారి కనిపిస్తుంది. క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం. హార్డ్ వర్క్ అంటే ఇష్టం. ఒకసారి నిర్ణయించుకున్న పనిని పూర్తి చేస్తారు. వాస్తవికంగా ఆలోచిస్తారు. ఎమోషన్స్ కంటే లాజిక్ కి ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఆలోచిస్తారు. రూల్స్ బ్రేక్ చేసి కొత్త మార్గాలు వెతుకుతారు. స్ట్రాంగ్ విల్ పవర్. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. జీవితంలో ఫైట్ చేసే నేచర్. ఏది నిజమో అదే మాట్లాడతారు. నేరుగా చెప్పడం వల్ల కొన్నిసార్లు ఇతరులకు హర్ట్ అవుతుంది. 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారం 5 సంఖ్యకు చెందినవారు. ఈ సంఖ్యను మర్కరీ, బుధుడు ప్రభావితం చేస్తాడు. అందుకే వీరి స్వభావంలో చురుకుదనం, తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చురుకుదనం, తెలివితేటలు బాగా ఉంటాయి. చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తారు. పరిస్థితులకు త్వరగా అడాప్ట్ అవుతారు. మాట్లాడటంలో చాలా టాలెంట్. నెట్వర్కింగ్ లో బాగా రాణిస్తారు. వీరు ఫ్రీడమ్ లవర్స్. స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు. ఒకే పని, ఒకే చోట ఉండటం బోర్గా అనిపిస్తుంది. అడ్వెంచర్, ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు ఇష్టం. రిస్క్ తీసుకోవడంలో వెనకాడరు. ఒకేసారి చాలా పనులు చేయగలరు. విభిన్న రంగాల్లో ఆసక్తి చూపుతారు. 6, 15, 24 తేదీలలో పుట్టినవారు సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 6 శుక్రగ్రహం వీనస్ ప్రభావం కిందకు వస్తారు. వీరి వ్యక్తిత్వం ఎక్కువగా ప్రేమ, అందం, సౌఖ్యం చుట్టూ తిరుగుతుంది. వీరు చాలా ప్రేమగల వ్యక్తులు. కుటుంబం, స్నేహితులకు చాలా విలువ ఇస్తారు. రిలేషన్షిప్స్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అందం, కళలపై ఆసక్తి. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, ఫ్యాషన్ అంటే ఇష్టం. అందమైన వస్తువులు, స్టైలిష్ జీవితం అంటే ఆకర్షణ. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మంచి జీవిత భాగస్వామి, మంచి తల్లిదండ్రులు అవుతారు. సహాయం చేసే స్వభావం. ఇతరులకు సహాయం చేయడం ఇష్టం. కేర్ చేసే నేచర్ వల్ల అందరికీ ఇష్టమవుతారు. 7, 16, 25 తేదీలలో పుట్టినవారు సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 7 కేతు ప్రభావం కిందకు వస్తారు. వీరు లోపల ఆలోచించే, గంభీరమైన, ఆధ్యాత్మిక స్వభావం కలిగినవారు. లోతైన ఆలోచన. ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషిస్తారు. సాధారణంగా కనిపించని విషయాలు కూడా గుర్తిస్తారు. ఆధ్యాత్మికత. దేవుడు, ధ్యానం, మిస్టిక్ విషయాలపై ఆసక్తి. జీవిత అర్థం తెలుసుకోవాలనే తపన. ఎక్కువగా ఒంటరిగా ఉండటం ఇష్టం. తక్కువ మాటలు, ఎక్కువ ఆలోచనలు. పరిశోధన స్వభావం. రీసెర్చ్, అనాలిసిస్ పనుల్లో బాగా రాణిస్తారు. 8, 17, 26 తేదీలలో పుట్టినవారు సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 8 శని ప్రభావం కిందకు వస్తారు. వీరి జీవితం క్రమశిక్షణ, కష్టం, బాధ్యతలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది. వీరు చాలా హార్డ్ వర్కింగ్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తారు. క్రమశిక్షణగా జీవిస్తారు. బాధ్యతలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. న్యాయం పట్ల ఆసక్తి. నిజాయితీ, న్యాయం పట్ల బలమైన నమ్మకం. తప్పు అనిపిస్తే ఎదిరించడానికి వెనకాడరు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే పూర్తిగా కట్టుబడి ఉంటారు. 9, 18, 27 తేదీలలో పుట్టినవారు సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 9 మాస్ ప్రభావం కిందకు వస్తారు. వీరు ఎనర్జీ, ధైర్యం, నాయకత్వ లక్షణాలతో ప్రసిద్ధులు. ఎలాంటి పరిస్థితిలోనైనా భయపడరు. స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతారు. సహజంగా లీడర్ గా ఉంటారు.